నమస్తే. మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. వేరుశెనగ గింజలు, నువ్వులు, బెల్లంతో చేసే లడ్డు ఇది. ఎక్కువగా కాల్షియం, ఐరన్ ఉండడం వల్ల ఎదిగే పిల్లలకు చాలా మంచిది. లడ్డూలను నిల్వ కూడా చేసుకోవచ్చు. 1 కప్పు వేరుశెనగ గింజలని వేయించి చల్లారనిచ్చుకోవాలి. 1 కప్పు నువ్వులను వేయించుకొని చిటపటలాడే వరకు ఉంచి చల్లారనివ్వాలి. నువ్వులను, వేరుశెనగ గింజలను మిక్సీలో బరకగా పొడి చేసి పెట్టుకోవాలి. బెల్లము 2 కప్పులు తీసుకోవాలి. పెనం వేడి చేసి 2 కప్పుల బెల్లాన్ని కొద్దిగా నీరు వేసి పాకం చేయాలి. పాకం మరీ ముదురుగా కాకుండా, మరీ లేతగాను కాకుండా మధ్యస్థంగా ఉండాలి. స్టవ్ సిమ్లో పెట్టే చేయాలి. పాకం వచ్చింది అనుకుంటే నువ్వుల పొడిని, వేరుశెనగ గింజల పొడిని వేసి కలయి తిప్పాలి. మరీ మందంగా కాకుండా, మరీ పలుచగా కాకుండా ఈ మిశ్రమం ఉండాలి. గట్టిగా అయిపోతే ముద్దలుగా రాదు, పలుచగా అయిపోతే ముద్దలుగా రాదు. దానికోసం జాగ్రత్తగా ఉండాలి. 2 స్పూన్ల నెయ్యి వేయాలి. వేసి అంతా బాగా కలయి తిప్పి ప్లేట్లకి కొంచెం నెయ్యి రాసుకొని ఈ మిశ్రమాన్ని అందులోకి వేసుకోవాలి. కొంచెం చల్లారినాక ముద్దలుగా చేసుకోవడమే. రుచిగా ఉంటాయి. ఉంటలు చేసినాక ఒకరోజు బయటనే పెట్టాలి, ఆరనివ్వాలి. తరువాత స్టోర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.